వరంగల్ జిల్లాలోని దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్లను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీటి విడుదల ఆలస్యం అవుతుందని ఆయన ఆరోపించారు. 48 గంటల్లోగా దేవాదుల ఫేజ్ 3 పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలని అన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి పంప్ హౌస్ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. అనేక ప్రాంతాల నుండి రైతుల నుండి డిమాండ్ విపరీతంగా ఉంది. దాన్ని పురస్కరించుకొని మా ప్రభుత్వము పూర్తి చేసిన దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించిన పంప్ హౌస్ను వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 48 గంటల్లో మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ను ముట్టడిస్తాం, నీటిని విడుదల చేసే వరకు అక్కడ ధర్నా చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.